స్టూడెంట్స్, మీ పూర్ణ ఫిజిక్స్ సార్ని ఈరోజు మనం నీట్కి సంబంధించి మోడర్న్ ఫిజిక్స్ చూద్దాము. హై వెయిటేజ్ చాప్టర్ ఇది. చాప్టర్ వచ్చేసి మనకి మోడర్న్ ఫిజిక్స్. ఇందులో కనుక మనం అబ్జర్వ్ చేస్తే 9 ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్, ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్, ఐన్స్టైన్స్ ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్ మీద మనకు పెట్టిస్తున్నాడు. ఓకేనా? కాన్సెప్ట్ వచ్చేసి ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. ఇందులో కనుక అబ్జర్వ్ చేస్తే ఇది ఒక మెటల్ సర్ఫేస్ ఉంటుందో, దీని మీద సర్టన్ ఎనర్జీతో మనం లైట్ని కనుక ఇన్సిడెంట్ చేస్తే ఆ ఎనర్జీ వచ్చేసి అనుకుంటున్నాం. మెటల్లో నుంచి ఎలక్ట్రాన్ బయటికి రిలీజ్ అవడానికి ఇక్కడ యూటిలైజ్ కాబడినటువంటి ఎనర్జీనే వర్క్ ఫంక్షన్ అంటాం. రిమైనింగ్ ఎనర్జీ ఎలక్ట్రాన్ బయటికి మూవ్ అవడానికి ఉపయోగపడుతుంది. దీన్ని మనం కైనెటిక్ ఎనర్జీ అంటాం. ఇక్కడ ఫార్ములా వచ్చేసి ఇచ్చిన ఎనర్జీ ఇది రెండు రకాలుగా యూటిలైజ్ అయింది మనకి, వర్క్ ఫంక్షన్ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ కదా. దీన్ని ఐన్స్టైన్ ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్ అంటాం. ఈ ఈక్వేషన్ మీద ఇస్తున్నాడు ఎక్కువగా ఎనర్జీ, వర్క్ ఫంక్షన్, కైనెటిక్ ఎనర్జీ. అట్లా దీని యొక్క కన్వర్షన్స్ ఎట్లా ఉంటాయి అనేది కొన్ని న్యూమరికల్స్ చేద్దాం. ఓకేనా? దీని మీద ఒక బిట్ ఇవ్వడానికి అవకాశం ఉన్నాం మనకి. ఒకసారి చెక్ చేద్దాం. ఫస్ట్ న్యూమరికల్ చూడండి, ఏం ఇచ్చాడు. ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ మీద న్యూమరికల్ కనుక అబ్జర్వ్ చేస్తే మనం ఏ మెటల్ సర్ఫేస్ ఈజ్ ఇల్యూమినేటెడ్ బై లైట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఎఫ్. ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు, రైట్? ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు. ఎంత? 5 × 10⁻14 హెడ్జ్. ద వర్క్ ఫంక్షన్ ఆఫ్ ద మెటల్ ఈజ్ 2.5 electron volt. Find the kinetic energy of emitted photoelectrons. ఓకేనా? కైనెటిక్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఈజీగా ఇచ్చాడు కదా. ఒకసారి కనుక అబ్జర్వ్ చేస్తే ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు, వర్క్ ఫంక్షన్ ఇచ్చాడు, కైనెటిక్ ఎనర్జీ కనుక్కోమన్నాడు. రైట్. ఇక్కడ కనుక మీరు చూడండి, ద ఎనర్జీ ఆఫ్ ద ఇన్సిడెంట్ ఫోటాన్ ఏం రాయొచ్చాము మనం? ఈజ్ ఈక్వల్ టు హెచ్ఎఫ్ లేదా హెచ్ న్యూ, మీరు ఏదనుకుంటుంది. ఇక్కడ హెచ్ అంటే ప్లాంక్ కాన్స్టెంట్, మనకు వాల్యూ తెలుసుగా 6.63 × 10⁻34 జౌల్ సెకండ్. ఎఫ్ అనేది ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్. ఈ రెండుని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. హెచ్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేశాను, ప్లాంక్ కాన్స్టెంట్. ఫ్రీక్వెన్సీ వచ్చేసి మనకి ఇచ్చాడుగా 5 × 10⁻14 అన్నాడు హెడ్జ్. ఇది మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుంది? 3.315 × 10⁻−19 వచ్చింది. కనుక్కున్న ఎనర్జీ కదా నువ్వు, సో యూనిట్ వచ్చేసి జౌల్. సింపుల్ గానే ఉందా? రైట్. ఇది ఒక మోడల్ ఉంది మనకి. ఇందులో మనం మేజర్గా చూస్తే అప్ టు 20 మార్క్స్ వరకు కూడా ఇస్తున్నాడు మనకి. ఫర్ ఎగ్జాంపుల్ 4 క్వశ్చన్స్ ఇచ్చాడు అనుకోండి, 4 4s are 16 మార్క్స్. 5 క్వశ్చన్స్ కూడా ఇవ్వచ్చు. ఓకేనా? 5 4s are 20 మార్క్స్. అప్ టు 20 మార్క్స్ మనకి పాసిబిలిటీ ఉంది. ఇక్కడ మనకి మోడర్న్ ఫిజిక్స్ అంటే డ్యూయల్ నేచర్ చూస్తాం, యాటమ్స్, అదేవిధంగా న్యూక్లియర్. ఓకేనా? వీటి మీద అప్ టు మనకి 20 మార్క్స్ వరకు ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంది. అందులో ఒక మోడల్ ఇప్పుడు మనం చూస్తాం. నెక్స్ట్ చూడండి, కన్వర్ట్ ద వర్క్ ఫంక్షన్ బై ఫ్రమ్ ఎలక్ట్రాన్ వోల్ట్ టు జౌల్. అంటే మీకు వర్క్ ఫంక్షన్ వాల్యూ ఎలక్ట్రాన్ వోల్ట్లో ఇచ్చాడు అనుకో, దీన్ని మనం జౌల్లోకి ఎట్లా కన్వర్ట్ చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ వర్క్ ఫంక్షన్ 2.5 ఎలక్ట్రాన్ వోల్ట్ ఇచ్చాడు. దీన్ని జౌల్లోకి మార్చాలంటే వాడిచ్చిన వాల్యూకి 1.6 × 10⁻−19 పెట్టి మల్టిప్లై చేస్తాము. ఇది మనకి ఎలక్ట్రాన్ వోల్ట్ కాస్త జౌల్లోకి వస్తుంది. ఇప్పుడు ఇది సింప్లిఫై చేస్తే మనకి 4 × 10⁻−19 వస్తుంది. జౌల్లోకి కన్వర్ట్ చేసాం. ఎలక్ట్రాన్ వోల్ట్లో ఇస్తే జౌల్లోకి కన్వర్ట్ చేస్తాం, రైటా? అదేవిధంగా నెక్స్ట్ చూడండి, కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద ఎమిటెడ్ ఫోటో ఎలక్ట్రాన్. ఇక్కడ మనకి వాడు అడిగింది కైనెటిక్ ఎనర్జీ. ఇందాక మనకి న్యూమరికల్లో వాడు అడిగింది కైనెటిక్ ఎనర్జీ.
కదా. సో కైనెటిక్ ఎనర్జీ అంటే మనకి ఫార్ములా చూడండి, కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఎనర్జీ ఆఫ్ ఫోటాన్ మైనస్ వర్క్ ఫంక్షన్ కదా. ఎనర్జీ ఆఫ్ ద ఫోటాన్ ఎంత ఇందాక అనుకున్నాం కదా మనం, 3.315 ఇంటూ 10⁻−19 వచ్చింది. వర్క్ ఫంక్షన్ ఇందాక కనుక్కున్నాం కదా, ఎంత వచ్చింది, 4 ఇంటూ 10⁻−19. ఈ రెండింటిని మనం మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. రైట్, 10⁻−19 కామన్ ఉంది, కామన్ తీయొచ్చాము చూద్దాం ఒకసారి. చూడండి, 10⁻−19 కామన్ తీసాను. ఇక్కడ ఎంత ఉంది మనకి, 4 ఉంది. ఇటువైపు ఎంత ఉందమ్మా, 3.315 అని ఉంది. రైట్, ఇది మనకి సింప్లిఫై చేస్తే 10⁻−19 వస్తుంది. 0 పాయింట్లో వచ్చి 10⁻−19 వస్తుంది. కనుక్కునేది మీరు కైనెటిక్ ఎనర్జీ కాబట్టి ఇది మనకి జౌల్లో ఉంటుంది. రైట్, ఓకే, నెగిటివ్ వాల్యూలో వచ్చింది. నెక్స్ట్ డి బ్రాగ్లీ వేవ్ లెంత్ కదా, ఇందాక ఐన్స్టీన్ ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్ చూసాం. ఇప్పుడు రెండవ మోడల్ వచ్చేసి డి బ్రాగ్లీ వేవ్ లెంత్ కదా. రైట్, ఇందా మనకి ఇచ్చింది ఏంటంటే కేవలం నీకు ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు, ఓకేనా. అదేవిధంగా వర్క్ ఫంక్షన్ ఇచ్చాడు. వర్క్ ఫంక్షన్ ఏంటో ఇచ్చాడు, ఎలక్ట్రాన్ వోల్ట్లో ఇచ్చాడు. ఇచ్చి కైనెటిక్ ఎనర్జీ కనుక్కోమన్నాడు. కైనెటిక్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేసాం. ఎట్లా ఫైండ్ అవుట్ చేసాం, మన ఫార్ములా తెలుసు కదా, అప్లైడ్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు వర్క్ ఫంక్షన్ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ కదా. దేర్ఫోర్ కైనెటిక్ ఎనర్జీ వచ్చేసి మనకి టోటల్ ఎనర్జీ మైనస్ వర్క్ ఫంక్షన్ రాసి ఎలక్ట్రాన్ వోల్ట్ని కన్వర్ట్ చేద్దాం, ఓకేనా. ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు కాబట్టి ఎనర్జీ కనుక్కున్నాం. కనుక్కున్న కన్క్లూజన్ కైనెటిక్ ఎనర్జీ క్యాలిక్యులేట్ చేసాం. రైటా. ఇప్పుడు మనకి నెక్స్ట్ మోడల్ డి బ్రాగ్లీ వేవ్ లెంత్ మీద. ఇది కూడా వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి, న్యూమరికల్ ఎగ్జాంపుల్ ఒకటి. ఏ మూవింగ్ ఎలక్ట్రాన్ హ్యాస్ కైనెటిక్ ఎనర్జీ 2 ఎలక్ట్రాన్ వోల్ట్. జాగ్రత్త చూడండి, ఎలక్ట్రాన్ వోల్ట్లో ఇచ్చాడు. ఫైండ్ ద డి బ్రాగ్లీ వేవ్ లెంత్. ఇక్కడ బేసిక్గా మనకి రిలేషన్ ఏంటంటే వేవ్ లెంత్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు h/p కదా. లాంబ్డా అంటే వేవ్ లెంత్, p అంటే మొమెంటం, ఓకేనా. హెచ్ వచ్చేసి ప్లాంక్స్ కాన్స్టెంట్, ఓకేనా. పి వచ్చేసి మొమెంటం లేదా లీనియర్ మొమెంటం అనొచ్చు. ఎలక్ట్రాన్కి రెలవెంట్గా ఇచ్చాడు, ఎలక్ట్రాన్ యొక్క మొమెంటం అనొచ్చు. ఇప్పుడు మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఏం కనుక్కోమన్నాడు, నీకు ఇచ్చింది కైనెటిక్ ఎనర్జీ. కనుక్కోమని ఏంటి, డి బ్రాగ్లీ వేవ్ లెంత్ కనుక్కోమన్నాడు. మరి దానికి రిలేషన్ ఉంది కదా, కైనెటిక్ ఎనర్జీ మొమెంటంకి రిలేషన్ ఉంది, Ke ఈజ్ ఈక్వల్ టు p²/2m. దాన్ని యూజ్ చేసి మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయవచ్చు. ఎట్లాగో ఒకసారి చూస్తే మీరు ఇక్కడ చూడండి, ఫస్ట్ ద డి బ్రాగ్లీ వేవ్ లెంత్ ఈజ్ గివెన్ బై ఫార్ములా లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు h/p. ఇక్కడ p అంటే మొమెంటం ఆఫ్ ద ఎలక్ట్రాన్. తర్వాత మొమెంటం ఆఫ్ ద ఎలక్ట్రాన్ కెన్ బి రిటెన్ యాజ్ p ఈజ్ ఈక్వల్ టు √2m ఇంటూ k కదా. ఇక్కడ m అంటేనేమో మాస్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ ఎంత ఉంటుంది, ఇది మనకి 9.11 ఇంటూ 10⁻31 కిలోగ్రామ్. ఇప్పుడు ఇక్కడ మనకి మొమెంటం రిలేషన్ ఎట్లా క్యాలిక్యులేట్ చేసాం, కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు p²/2m రిలేషన్ ఉంది కావున దీని నుంచి మనకి p² ఈజ్ ఈక్వల్ టు 2m ఇంటూ కైనెటిక్ ఎనర్జీ కదా. దేర్ఫోర్ p ఈజ్ ఈక్వల్ టు √2m ఇంటూ కైనెటిక్ ఎనర్జీ. ఇట్లా రాయొచ్చు మనం, అదే రాసేయడం ఇక్కడ మొమెంటంకి రిలేషన్, ఓకేనా. ఇక్కడ మాస్ వచ్చేసి ఎలక్ట్రాన్ మాస్ 9.1 ఇంటూ 10⁻31 కిలోగ్రామ్. అట్లా మనం తీసుకుని సింప్లిఫై చేయొచ్చు. రైటా. ఇప్పుడు ఈ వాల్యూస్ తీసుకెళ్ళి మనం సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సబ్స్టిట్యూట్ చేస్తే చూడండి, ఇక్కడ ఫస్ట్ మనకి కనుక్కోవాల్సింది వేవ్ లెంత్. ఫస్ట్ కైనెటిక్ ఎనర్జీని వాడు ఎలక్ట్రాన్ వోల్ట్లో ఇచ్చాడు, జౌల్లో మారుస్తున్నాను. 2 ఇంటూ 1.6 ఇన్ 10⁻−19 వేస్తే మీకు జౌల్లో వచ్చేస్తుంది. ఎలక్ట్రాన్ వోల్ట్ కాస్త జౌల్లో వస్తాయి. 2 ఇంటూ 1.6 అంటే 3.2 ఇంటూ 10⁻−19. ఇట్లా కైనెటిక్ ఎనర్జీ కనుక్కున్నాను నేను. అదేవిధంగా మొమెంటం రిలేషన్ ఇందాక చూసాం కదా మనం, 2 ఇంటూ మాస్ ఆఫ్ ద ఎలక్ట్రాన్, ఓకేనా,
ఇంటూ కైనెటిక్ ఎనర్జీ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇదిగా ఇందా రాశారు కదా, ఈజ్ ఈక్వల్ టు √2m ఇంటూ కైనెటిక్ ఎనర్జీ. 2 బదులు 2 రాస్తాను. మాస్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ బదులు వాడు ఇవ్వలేదు, నేను తీసుకున్నాను 9.11 10⁻⁻31. కైనెటిక్ ఎనర్జీ వచ్చేసి 3.2 10⁻⁻19. దీన్ని సింప్లిఫై చేస్తే మీకు 7.48 ఇంటూ 10⁻⁻25 కిలోగ్రామ్ అని వస్తుంది. ఎందుకు మనం ఏం కనుక్కోవాలి? డి బ్రాగ్లీ వేవ్ లెంత్ వాడు కనుక్కోమని, రైటా? రిలేషన్ తెలుసుకో, లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు h/p. ఇక్కడ p వాల్యూని పైన ఫైండ్ అవుట్ చేసాం, ఈ వాల్యూని ఇచ్చి సబ్స్టిట్యూట్ చేస్తారు. h అంటే 6.63 ఇంటూ 10⁻⁻34. p అంటే మనం క్యాలిక్యులేట్ చేసాం 7.48 ఇంటూ 10⁻⁻25 కిలోగ్రామ్. సింప్లిఫై చేస్తే మీకు 8.86 ఇంటూ 10⁻⁻10 వస్తాం. కనుక్కున్న వేవ్ లెంత్ కాబట్టి మీటర్స్. ఓకేనా? ఇప్పుడు ఇదే ఒకవేళ మీకు యాంగ్స్ట్రామ్లో ఇచ్చాడు అనుకో, 8.86 యాంగ్స్ట్రామ్ యూనిట్ అయింది. ఎందుకన్నా ఇక్కడ 10⁻⁻10 మీటర్ అంటే 1 యాంగ్స్ట్రామ్ యూనిట్ అని రాయొచ్చు మనం. అంటే వాడు ఇచ్చిన దాన్ని బట్టి మీరు ఆప్షన్ చూజ్ చేసుకోవాలి. ఇట్లా మనకి డి బ్రాగ్లీ రిలేషన్ మీద డెఫినెట్గా ఇప్పుడు మనం 2 చేసాం, 2 మోడల్స్లో గ్యారంటీగా ఒక ప్రాబ్లం ఇస్తాడు, లేదా 2 అయినా ఇవ్వడానికి పాసిబిలిటీ. మోడల్స్ మనం చేసిన దాని మీద మోడల్స్ అయితే డెఫినెట్గా ఇస్తాడు. ఓకేనా? ఆ మోడల్స్ మీద కొంచెం జాగ్రత్తగా చూడండి. అదేవిధంగా అది డ్యూయల్ నేచర్ మనం చూసినప్పుడు డ్యూయల్ నేచర్లో 2 మోడల్ చూసాం. ఫస్ట్ మోడల్ వచ్చేసి ఐన్స్టీన్ ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్, రెండవది డి బ్రాగ్లీ రిలేషన్. డెఫినెట్గా ఒక ప్రాబ్లం మోడల్ గ్యారంటీగా వస్తుంది. నెక్స్ట్ యాటమ్స్లోకి వచ్చాను. స్పెక్ట్రల్ లైన్స్ సిరీస్ ఉన్నాయి కదా, లైమన్ సిరీస్, బామర్ సిరీస్, ఫ్యాషన్ సిరీస్, బ్రాకెట్ సిరీస్, ఫండ్ సిరీస్ కదా, దానికి రిలవెంట్గా ఇస్తున్నాడు. ఒకసారి చూస్తే ఒక ప్రాబ్లం, క్యాలిక్యులేట్ ద వేవ్ లెంత్ ఆఫ్ ద ఎమిషన్ లైన్ for the transition from n equal to 3 to n equal to 2 in the hydrogen atom. హైడ్రోజన్ ఆటమ్ సంబంధించి ఓకేనా, ఇక్కడ ట్రాన్సిషన్ ఎట్లా జరుగుతుంది అంటున్నాడు. n ఈజ్ ఈక్వల్ టు 3 టు n ఈజ్ ఈక్వల్ టు 2 అంటే థర్డ్ ఆర్బిట్ నుంచి సెకండ్ ఆర్బిట్లోకి ఎలక్ట్రాన్ వస్తుంది. వచ్చినప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాను? వేవ్ లెంత్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. మరి రిలేషన్ ఏంటో, 1/λ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఆఫ్ 1/n1² మైనస్ 1/n2² కదా. దీని ప్రకారం మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఒకసారి చూడండి. ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే రెడ్బర్గ్ కాన్స్టెంట్ మనకు తెలుసు. ఇది కూడా రెడ్బర్గ్ కాన్స్టెంట్ వచ్చేసి 1.097 ఇంటూ 10⁻7 మీటర్ ఇన్వర్స్. n1 n2 ఇచ్చాడు. n1 ఎక్కడ రావాలి? సెకండ్ ఆర్బిట్లో. ఎక్కడి నుంచి రావాలి? థర్డ్ ఆర్బిట్ నుంచి రావాలి కదా, అది ఇచ్చాము. గుర్తుండాలి రెడ్బర్గ్ కాన్స్టెంట్ వాడేవాడు. ఒకవేళ 1.097 గుర్తులేకపోయినా 10⁻7 గుర్తుండాలి. రైట్, మనం సబ్స్టిట్యూట్ చేసాము వాల్యూస్. దీని నుంచి వేవ్ లెంత్ ఫైండ్ అవుట్ చేస్తాం. 1/λ వస్తుంది కదా, 1/λ నుంచి మీరు లాంబ్డాని క్యాలిక్యులేట్ చేయొచ్చు. చేస్తే మీకు ఎంత వచ్చిందా? లాంబ్డా వాల్యూ కనుక ఫైండ్ అవుట్ చేస్తే ఆఖరికి మనకి ఒకసారి ప్రాక్టీస్ చేయండి మీరు. 6.56 ఇంటూ 10⁻⁻7 మీటర్ అని వస్తాం. మీకు ఇక్కడ 1/λ వస్తుంది. ఈ 1/λని మనం లాంబ్డా తీసుకుంటాం, అంటే రెసిప్రోకల్ తీసుకుంటే మీకు ఎంత వస్తుంది వాల్యూ. వేవ్ లెంత్ కదా వాడు కనుక్కోమంది, రైటా? అట్లా మనకి డిఫరెంట్గా ఇస్తున్నాడు. తర్వాత బైండింగ్ ఎనర్జీ, మాస్ డిఫెక్టివ్, వీడియో సంబంధించి ఇస్తున్నాడు. బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాన్, ఈ మోడల్స్ అన్ని ఒకే దాంట్లో ఇచ్చాను. ఒకసారి కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఇంపార్టెంట్ మోడల్ ఇది కూడా. బైండింగ్ ఎనర్జీ, రేడియస్, అదేవిధంగా డెన్సిటీ ఆఫ్ ద న్యూక్లియై, వీటి మీద ఎక్కువ ఇస్తున్నాడు. ఇక్కడ కనుక క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే మనం
క్యాలిక్యులేట్ ద బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాన్. కనుక్కోమని చూడండి. బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఫర్ ఏ న్యూక్లియస్ విత్ మాస్ నంబర్. ఎంత మాస్ అన్నాడు? 4.0015 U అన్నాడు. ఓకేనా? మాస్ ఆఫ్ ద హీలియం న్యూక్లియస్. మరి బైండింగ్ ఎనర్జీ కనుక్కోవాలంటే మన ఫార్ములా చూడండి ఒకసారి. ఇదిగో ద బైండింగ్ ఎనర్జీ ఈజ్ గివెన్ బై డెల్టా ఎం ఇంటూ సి స్క్వేర్ అంటాం యాక్చువల్గా. బైండింగ్ ఎనర్జీ ఇజ్ ఈక్వల్ టు డెల్టా ఎం ఇంటూ సి స్క్వేర్ అంటాం. ఇక్కడ డెల్టా ఎం అంటే మాస్ డిఫెక్ట్ అనమాట. అదే రాశాడు చూడండి. బైండింగ్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ మాస్ డిఫెక్ట్ ఇంటూ సి స్క్వేర్. ఇక్కడ సి ఎంత? 3 × 10⁻8 మీటర్/సెకండ్. రైటా? వాడు మాస్ ఆఫ్ ద న్యూక్లియస్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 4.0015 U అని ఇచ్చాడు. ఓకేనా? ఒక డెల్టా ఎం అంటే మాస్ డిఫెక్ట్. అప్పుడు మనకి టోటల్ మాస్ ఆఫ్ ద న్యూక్లియస్ ఎంత అవుతుందో చూడండి. టోటల్ మాస్ ఆఫ్ ద న్యూక్లియస్ వచ్చేసి ఇక్కడ మనకి 4 × 1.00865 U. సింప్లిఫై చేస్తే నీకు 4.03466 U అని వస్తుంది. ఓకేనా? అట్లాగే హీలియం గనక కన్సిడర్ చేస్తే మాస్ ఆఫ్ ద న్యూక్లియస్ వచ్చేసి ఎంత ఇచ్చాడు వాడు? 4.0015 U. సో టోటల్ మాస్ ఆఫ్ ద న్యూక్లియస్ మళ్ళీ ఇక్కడ చూడండి. 4 × 1.00865 U. సింప్లిఫై చేస్తే ఇది మనకి 4.03466 U. అంతే కదా మనం చూసింది. ఓకే. ఇప్పుడు మనకి మాస్ డిఫెక్ట్ కనుక్కుంటున్నాను. మాస్ డిఫెక్ట్ వచ్చేసి ఎంత అవుతుంది చూడండి. ఇప్పుడు మనకి టోటల్ మాస్ ఆఫ్ ద న్యూక్లియస్ ఎంత వచ్చింది? 4.03466 U అని వచ్చింది. తీసుకున్నాను. ఓకేనా? మైనస్ మాస్ ఆఫ్ ద న్యూక్లియస్ ఎంత? 4.0015. అదే సబ్స్టిట్యూట్ చేశాను. యూ కామన్ వస్తాం ఇక్కడ. ఇటు మొత్తానికి యూ కామన్ వస్తుంది. రెండిట్లో యూ ఉంది చూడండి. కామన్ తీసాం. చేస్తే ఇది మీకు 0.03316 U అని వస్తుంది. ఇదేంటి? మాస్ డిఫెక్ట్. ఒకవేళ నేను క్వశ్చన్లో కనుక కేవలం మాస్ డిఫెక్ట్ అడిగితే ఇంతవరకు చేస్తే సరిపోతున్నావు. ఓకేనా? మాస్ డిఫెక్ట్ కాదు కదా, బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియన్ అడిగాడు వాడు. సో మనం క్యాలిక్యులేట్ చేస్తే ఇప్పుడు మనకి వచ్చినటువంటి మాస్ అటామిక్ మాస్ యూనిట్ లో ఉన్నాం. యు అంటే అక్కడ మనకి అటామిక్ మాస్ యూనిట్. ఇక్కడ మళ్ళీ 1 అటామిక్ మాస్ యూనిట్ కిలోగ్రామ్ లో మీకు ఐడియా ఉండాలి. 1 AMU అంటాం కదా, 1 అటామిక్ మాస్ యూనిట్. ఈ వాల్యూ ఎంత అవుతుంది? 1.66 × 10⁻⁻27 కిలోగ్రామ్. 1 AMU అనొచ్చు, దీన్ని 1 U అనొచ్చు. రైటా? మరి ఇప్పుడు మాస్ డిఫెక్ట్ కనుక్కున్నాం, అయిపోయింది. ఎంత వచ్చింది? ఎంత వచ్చినాం. కానీ అటామిక్ మాస్ యూనిట్లో ఉంది. ఇది కేజీలో కన్వర్ట్ చేయాలంటే మనకి 1 AMU ఈజ్ ఈక్వల్ టు ఇన్ని కేజీలు కదా. సో ఆ వాల్యూ పెట్టి మల్టిప్లై చేయాలి. చూడండి, మాస్ డిఫెక్ట్ ఎంత వచ్చింది అటామిక్ మాస్ యూనిట్లో. కేజీలో మార్చాలంటే 1.66 × 10⁻⁻27 పెట్టి మల్టిప్లై చేస్తే నాకు ఆన్సర్ 5.5 × 10⁻⁻29 కిలోగ్రామ్ అని వచ్చింది. కానీ వాడు బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాన్ కదా. మరి ఫస్ట్ బైండింగ్ ఎనర్జీ కనుక్కుంటాం దీని తర్వాత. మరి బైండింగ్ ఎనర్జీ అంటే ఫార్ములా చూసాము. బైండింగ్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఎం మాస్ డిఫెక్ట్ ఇంటూ సి స్క్వేర్ కదా. డెల్టా ఎం ఎంత వచ్చింది చూడండి, ఇది కదా, 5.5 × 10⁻⁻29 రైటా, ఇంటూ సి స్క్వేర్. సి ఏమన్నా లాస్ట్ ఫ్లైట్ కదా, 3 × 10⁸ హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ చేసాం. మీకు చూడండి, సబ్స్టిట్యూట్ చేశాడు. సింప్లిఫై చేస్తే మీకు ఎంత వస్తున్నాం. కనుక్కున్న ఏంటి? బైండింగ్ ఎనర్జీయే కాబట్టి జౌల్. మరి వాడు నేను మనల్ని క్వశ్చన్లు అడిగింది బైండింగ్ ఎనర్జీ పర్ ఈచ్ న్యూక్లియన్ అడిగింది. చూడండి, బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియర్. ఓకేనా? ఎన్ని న్యూక్లియన్స్ ఉంటాయి? 4 న్యూక్లియన్స్ ఉన్నాయి. అప్పుడు మనకి బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియన్ అంటే టోటల్ ఎనర్జీ ఎంత వచ్చింది? 4.95 × 10⁻⁻12 పర్ టోటల్ న్యూక్లియన్స్ 4 ఉన్నాయి కాబట్టి బై 4. సింప్లిఫై చేస్తే 1.24 × 10⁻⁻12 వస్తుంది. ఎనర్జీయే కాబట్టి మనకి ఇది కూడా జౌల్లో వస్తాం.
ఇక్కడ మనకి అన్ని మోడల్స్ కలిపి ఒకే దాంట్లో ఇచ్చాము. మాస్ డిఫెక్ట్ కనుక్కున్నాం, బైండింగ్ ఎనర్జీ కనుక్కున్నాం. ఇది చూడండి, మాస్ డిఫెక్ట్ వరకు అడిగితే మాస్ డిఫెక్టే కనుక్కుంటారు. అది కూడా అటామిక్ మాస్ యూనిట్లు అడిగితే అటామిక్ మాస్ యూనిట్. అట్లా కాకుండా కేజీలో కనుక్కోమంటే కేజీలో కన్వర్ట్ చేసి కనుక్కుంటాం. మనకేంటంటే మీకు ఈ లాస్ట్ డేస్లో తక్కువ టైంలో రివైజ్ చేసుకునే విధంగా మనం అన్ని ఒకే దాంట్లో కలిపి ఇచ్చాము. రేపు ఇన్ని అడగడం మిమ్మల్ని, రైటా? అదే బైండింగ్ ఎనర్జీ అడిగాడు, బైండింగ్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేస్తాం. లేదు, బైండింగ్ ఎనర్జీ పర్ ఈచ్ న్యూక్లియాన్ అని అడిగాడు అనుకోండి, బైండింగ్ ఎనర్జీ పర్ ఈచ్ న్యూక్లియాన్ కనుక్కుంటాం. రైటా? అన్ని మోడల్స్ దీంట్లో వచ్చినాయేమో. మిమ్మల్ని మాస్ ఎఫెక్ట్ అడగొచ్చు, బైండింగ్ ఎనర్జీ అడగొచ్చు, లేదా బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాన్ అడగొచ్చు. ఓకేనా? అట్లా ఈ మోడల్ ఒకసారి చూసుకోండి. తర్వాత అట్లా మనకి ఇవి నెక్స్ట్ ఇంకేంటంటే, టైం లేదు కాబట్టి కొంచెం కొంతవరకే చూసాము. ఇట్లా నంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి దీంట్లో. ఇది ఐన్స్టీన్ ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్, డి బ్రాగ్లీ రిలేషన్, వీటికి రిలవెంట్గా. అదేవిధంగా బోర్స్ మోడల్కి సంబంధించాం. బోర్స్ మోడల్కి సంబంధించి ఒకసారి చూడండి, ఇంపార్టెంట్ ఇస్తున్నాడు. సింపుల్గానే ఉంటుంది, తక్కువ టైంలోనే చేయొచ్చు మనం. బోర్స్ మోడల్, ఓకేనా? Find the energy of an electron in the second orbit of hydrogen. ఎన్నో ఆర్బిట్లో ఎనర్జీ కనుక్కోమంటున్నాడు, సెకండ్ ఆర్బిట్లో. అయితే మనకి ఇక్కడ ఎనర్జీకి ఫార్ములా ఏంటి? ఎంత ఆర్బిట్ అనుకుంటే ఎన్ ఇస్ ఈక్వల్ టు -13.6 ఇంటూ 1/n². ఇది ఫార్ములా. ఎన్నో ఆర్బిట్ అన్నట్టు చూడండి, n ఈజ్ ఈక్వల్ టు 2, సెకండ్ ఆర్బిట్ కదా, సబ్స్టిట్యూట్ చేస్తే -13.6 ఇంటూ 1/2² అని రాస్తాం. 2 2 ఆర్ 4 కదా, 13.6/4. దీన్ని క్యాన్సిల్ చేస్తే 4 3 12, 4 4 16, -3.4 వచ్చిన ఎలక్ట్రాన్ వోల్ట్. అట్లా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. రైట్? ఇంపార్టెంట్. అట్లాగే టైం పీరియడ్ కనుక్కోమనొచ్చు మీకు. ఇదే బోర్స్ మోడల్లో నెక్స్ట్ మోడల్ వచ్చేసి మీకు చూడండి, బోర్స్ మోడల్ టైం పీరియడ్ ఆఫ్ రివాల్వింగ్ ఎలక్ట్రాన్. ఏంటి క్వశ్చన్ ఏంటి మనకి? ఫైండ్ ద టైం పీరియడ్, చూడమా, టైం పీరియడ్ ఆఫ్ రివాల్వింగ్ ఎలక్ట్రాన్ ఇన్ ద ఫస్ట్ ఆర్బిట్. ఎన్నో ఆర్బిట్లో? ఫస్ట్ ఆర్బిట్లో రివాల్వ్ అవుతుందంట. దాని యొక్క టైం పీరియడ్ కనుక్కోమంటున్నారు. ఇది మనకి టైం పీరియడ్కి రిలేషన్ ఉంది, టీ ఈజ్ ఈక్వల్ టు πr/v. ఓకేనా? ఆర్ అంటే అక్కడ రేడియస్, వి అంటే వెలాసిటీ. టీ వచ్చేసి టైం పీరియడ్ ఆఫ్ రివాల్వింగ్ ఎలక్ట్రాన్. చూడండి, సింప్లిఫై చేద్దాం మనం ఇక్కడ. ఇక్కడ రేడియస్ వచ్చేసి మనకి ఫస్ట్ ఆర్బిట్ యొక్క రేడియస్ 5.3 ఇంటూ 10⁻11 మీటర్ ఉండుతాము. రైటా? అట్లాగే వెలాసిటీ 2.18 ఇంటూ 10⁶ మీటర్/సెకండ్ ఇచ్చాడు. అంటే రేడియస్ ఇచ్చాడు మీకు, వెలాసిటీ ఇచ్చాడు. ఏం కనుక్కోమంటున్నాడు? టైం పీరియడ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మన ఫార్ములా ఏంటి? టీ ఈజ్ ఈక్వల్ టు 2πr/v కదా. రాస్తాం చూడడం, 2π బదులు 2π రాశాను. ఆర్ అంటే 5.3 ఇంటూ 10⁻11 హోల్ డివైడెడ్ బై వి. వెలాసిటీ వచ్చేసి మనకి 2.18 ఇంటూ 10⁶. దీన్ని సింప్లిఫై చేస్తే నియర్లీ 1.53 ఇంటూ 10⁻16 సెకండ్ వస్తుంది. ఒకసారి అది చెక్ చేయండి. రైటా? నెక్స్ట్ ఈ స్పెక్ట్రా మనం చూసాము, అయినా ఇంకోటి చూద్దాం. ఎమిషన్ స్పెక్ట్రా, హైడ్రోజన్ ట్రాన్సిషన్, దానికి సంబంధించిన ఎనర్జీ. క్యాలిక్యులేట్ ద ఎనర్జీ డిఫరెన్స్ బిట్వీన్ n ఈజ్ ఈక్వల్ టు 3, చూడండి, n ఈజ్ ఈక్వల్ టు 3 అండ్ n ఈజ్ ఈక్వల్ టు ఇన్ హైడ్రోజన్ ఆటమ్. ఓకేనా? ఎనర్జీ డిఫరెన్స్ కనుక్కోమంటున్నాడు. ఓకేనా? ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు 3 అండ్ n ఈజ్ ఈక్వల్ టు ఇన్ హైడ్రోజన్ ఆటమ్. మరి ఎనర్జీకి ఫార్ములా ఏంటి మనకి? ఈజ్ ఈక్వల్ టు, ఇందాక చూసాం కదా మనం, 13.6 ఇంటూ 1/n² అంటాం. ఇక్కడ వచ్చేసి మనకి 2 ఇచ్చాడుగా, 1/n1² మైనస్ 1/n2². ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 13.6 ఆఫ్ n1 2 ఇచ్చాడు, n2 3 ఇచ్చాడు. 2 2 ఆర్ 4, 3 3 ఆర్ 9. దీన్ని సింప్లిఫై చేస్తే నీకు ఎంత వస్తుంది? 1.89 ఎలక్ట్రాన్
వోల్ట్. ఓకేనా? ఎనర్జీ డిఫరెన్స్ని మనం ఫైండ్ అవుట్ చేసాం. ఇట్లా సింపుల్గానే ఉంటాయి. 4 నుంచి 5 క్వశ్చన్లు ఇవ్వడానికి అవకాశం ఉంది. ఓకేనా? నెక్స్ట్ దీనికి సంబంధించి ఇంకో మోడల్ చూద్దాం. ఫ్రీక్వెంట్గా ఇస్తున్నాడు వేవ్ లెంత్ ఆఫ్ ఎమిషన్ లైన్. ఓకేనా? బామర్ సిరీస్కి రెలవెంట్గా చూద్దాం. క్యాలిక్యులేట్ ద వేవ్ లెంత్ ఆఫ్ లైట్ ఎమిటెడ్ when an electron transition from n is equal to 3 to n is equal to in a hydrogen atom. కదా? ఇక్కడ n1 n2 ఇచ్చాడు. n1 ఎంత 2, n2 ఎంత ఎక్కడికి వెళ్ళాలంటున్నాడు థర్డ్. ఓకేనా? థర్డ్ నుంచి సెకండ్కి వస్తుంది. అప్పుడు n1 2 అవుతుంది, n2 3 అవుతుంది. రెడ్బర్గ్ కాన్స్టెంట్ చెప్పాము 1.097 into 10⁻⁷. n1 n2 ఇచ్చాడు. ఫార్ములా ఇదే కదా, 1/λ is equal to రెడ్బర్గ్ కాన్స్టెంట్ ఇంటూ 1/n1 స్క్వేర్ మైనస్ 1/n2 స్క్వేర్. వీటిని సబ్స్టిట్యూట్ చేశాను. రెడ్బర్గ్ కాన్స్టెంట్ రాశాను. మీకు ఇదంతా గుర్తులేకపోయినా 10⁻⁷ రాయొచ్చు. అంటే నియరర్ వాల్యూ వస్తుంది. 1/2 స్క్వేర్ మైనస్ 1/3 స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేస్తాం. క్యాలిక్యులేట్ చేస్తే నీకు 656 నానోమీటర్ అని వస్తుంది. అంటే యాక్చువల్గా డైరెక్ట్ నానోమీటర్ రాదాం. ఇక్కడ మీకు 656 ఇంటూ చెక్ చేయండి ఒకసారి 10⁻⁻9 మీటర్ అని వస్తుంది. మరి ఆప్షన్ వీడు నానోలో ఇచ్చాడు కాబట్టి నానోలోకి కన్వర్ట్ చేస్తాం. రైటా? అట్లా మనం చేయొచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్. బైండింగ్ ఎనర్జీ కనుక్కున్నాం ఆల్రెడీ. ఆ మోడల్స్ అన్ని ఒకసారి చెక్ చేసుకోండి. అట్లాగే ఒకసారి రేడియస్ ఆఫ్ ద న్యూక్లియస్ కూడా చూద్దాం. ఈ మోడల్ కూడా ఇస్తున్నాడు మీకు. క్యాలిక్యులేట్ ద రేడియస్ ఆఫ్ న్యూక్లియస్ హ్యావింగ్ మాస్ నంబర్ 64. ఈ ఎలిమెంట్ యొక్క మాస్ నంబర్ 64 ఉందంటవా, దాని రేడియస్ ఎంతో కనుక్కోమంటున్నాడు. రిలేషన్ ఏంటి? ఆర్ ఇస్ ఈక్వల్ టు r0 a పవర్ 1/3. రైటా? 1/3. ఆర్ అంటే రేడియస్, ఏ అంటే మాస్ నంబర్. సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ r0 అంటే కాన్స్టెంట్ ఎంత 1.2 ఫెర్మి. యాక్చువల్గా r0 ఇస్ ఈక్వల్ టు 1.2 ఫెర్మి. 1 ఫెర్మి వచ్చేసి 10⁻⁻15 మీటర్. ఇది గుర్తుండాలి. దాన్ని సబ్స్టిట్యూట్ చేసాం. ఏ బదులు 64 సబ్స్టిట్యూట్ చేసాం. ఇక్కడ మనం 64ని 4 క్యూబ్గా రాయొచ్చు కదా. రాస్తే ఇక్కడ మనం r0 అంటే 1.2 ఇంటూ 10⁻⁻15. ఏ వచ్చేసి మనకి 64 కదా, 64 హోల్ పవర్ 1/3. 64ని 4 క్యూబ్గా రాస్తాం. 4 16 16 64. దాన్ని సింప్లిఫై చేస్తే మీకు ఎంత వస్తుంది? ఓకేనా? 4.8 ఇంటూ 10⁻⁻15 మీటర్ వస్తుంది. ఒకసారి చెక్ చేయండి. అది మెయిన్ ఫార్ములా ఏమో, ఫార్ములా గుర్తుపెట్టుకుంటే మీరు ఈజీగా కన్వర్ట్ చేయొచ్చు. ఇవన్నీ మోడల్స్ ఒకసారి మీ దగ్గర ఉన్నాయి కూడా చెక్ చేయండి. తర్వాత మీన్ లైఫ్, హాఫ్ లైఫ్ సింపుల్గా ఒకటి చూద్దాం. మీన్ లైఫ్ ఫ్రమ్ హాఫ్ లైఫ్. హాఫ్ లైఫ్ ఇస్తాడా ఉన్న క్వశ్చన్లో మీన్ లైఫ్ కనుక్కోవాలి. ఈజీనే. ఇఫ్ హాఫ్ లైఫ్ ఈజ్ ఈక్వల్ 2 hours, ఫైండ్ మీన్ లైఫ్. ఇప్పుడు మీన్ లైఫ్ ఫార్ములా ఏంటి? హాఫ్ లైఫ్ టైం బై log 2 కదా. ఇక్కడ log 2 అంటే మనకు తెలుసాం 0.693. హాఫ్ లైఫ్ టైము 2 hours అని ఇచ్చాడు కదా మనకి. సబ్స్టిట్యూట్ చేసాం. సింప్లిఫై చేస్తే మీకు నియర్లీ 2.89 hours అని వస్తుంది. ఓకేనా? 2.89 hours. అది ఒకసారి చెక్ చేయండి. హాఫ్ లైఫ్ ఇచ్చి మీన్ లైఫ్ కనుక్కోమంటాం. రైట్. తర్వాత ఐన్స్టీన్ మాస్ ఎనర్జీ రిలేషన్ మీద మిమ్మల్ని అడగడానికి కూడా అవకాశం ఉంది. ఇందులో ఏంటంటే వెయిటేజ్ ఎక్కువ ఉంది మనకి, అందుకని అన్ని మోడల్స్ చూస్తున్నాము. ఐన్స్టీన్స్ మాస్ ఎనర్జీ ఈక్వలెన్స్. క్వశ్చన్ ఏంటి ఇక్కడ మనకి? క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద ఎనర్జీ ఈక్వలెంట్ ఆఫ్ 2 mg ఆఫ్ మ్యాటర్. మిల్లీగ్రామ్, mg అంటే మిల్లీగ్రామ్లో ఇచ్చాడు. మరి మన ఫార్ములా ఐన్స్టీన్ మాస్ ఎనర్జీ రిలేషన్ ఈజ్ ఈక్వల్ టు mc². మాస్ ఎంత అన్నాడు? దీన్ని కన్వర్ట్ చేయాలి. 2 మిల్లీగ్రామ్ అన్నాడు. 2
మిల్లీ అంటే 10⁻³ గ్రాముని కేజీలో మారిస్తే 10⁻³ కేజీ. ఇది మొత్తం రాస్తే మనం 2 × 10⁻6 కేజీ అవుతున్నాం. ఇది మాస్, రైట్. ఇదిగో చూడండి, మాస్ ప్లేస్లో 2 × 10⁻6. సి అంటే ఇక్కడ వెలాసిటీ ఆఫ్ లైట్ కదా, 3 × 10⁸. స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ రాసి ఎంత క్యాలిక్యులేట్ చేస్తే మీకు 1.8 × 10⁻11 వస్తుంది. కనుక్కుందంటే మీరు ఎనర్జీ కాబట్టి యూనిట్ జౌల్లో ఉంటుంది, రైటా. ఓకే, ఈ మోడల్స్ అని ఒకసారి చూడండి. మీరు క్యాలిక్యులేట్ చేయడం ఇక్కడ మన టైం లేదు, ఒకసారి మీకు మోడల్ చూపిస్తాం అంతే. తర్వాత డికే కాన్స్టెంట్ క్యాలిక్యులేషన్ లాస్ట్ది. ఇందులో మనకి ఏ సబ్స్టెన్స్ క్వశ్చన్ చూద్దాం. ఒకటి, ఏ సబ్స్టెన్స్ హ్యాస్ హాఫ్ లైఫ్ ఆఫ్ 20 days, ఫైండ్ ఇట్స్ డికే కాన్స్టెంట్ లాంబ్డా. ఇక్కడ హాఫ్ లైఫ్ కను డికే కాన్స్టెంట్కి రిలేషన్ ఏంటంటే లాంబ్డా ఈజ్ ఈక్వల్ డికే కాన్స్టెంట్, లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 0.693 బై హాఫ్ లైఫ్ టైం అంటాం. ఇది ఫార్ములా. మరి 0.693 బై ఇది కాన్స్టెంట్ 0.693, హాఫ్ లైఫ్ ఎంత ఇచ్చాడు, 20 days ఇచ్చాడు. సబ్స్టిట్యూట్ చేసి దీన్ని సింప్లిఫై చేస్తే మీకు 0.0347 వస్తుంది. ఓకేనా, డే ఇన్వర్స్ డికే కాన్స్టెంట్. ఓకేనా, ఇక్కడ ఏంది 20 days కదా, పైకి వస్తే డే ఇన్వర్స్ అవుతున్నాం, రైటా. ఎట్లా ఇవి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు మనం చూస్తుంది ఏంటంటే డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ ఉంటుంది, ఆటమ్స్ న్యూక్లియర్ మొత్తం కలిపి మోడర్న్ ఫిజిక్స్ చూసాము. అప్ టు 20 మార్క్స్ వరకు ఇవ్వచ్చు కదా, అంటే 5 questions వరకు ఇవ్వచ్చు. 5 4 20 మార్క్స్. జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. మీరు రివిజన్ చేస్తే రిజల్ట్ తప్పకుండా వస్తుంది. నా పూర్ణ అకాడమీ అనే ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నాము. నేను ఇప్పుడు ఏంటంటే మిగిలిన వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ చేస్తాను. అది సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కనుక ప్రెస్ చేస్తే నేను ఎప్పుడైతే అప్లోడ్ చేస్తానో ఇమీడియట్గా మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది. ఆ వీడియోని మీరు తక్కువ టైంలో రివైజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోస్ని ఫార్వర్డ్ చేస్తే వాళ్ళకు కూడా ఈ లాస్ట్ టైమ్స్లో ఉపయోగంగా ఉంటుంది. అంటే తక్కువ టైంలో మనకి ఎక్కువ మోడల్స్ కవర్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, బాగా ప్రిపేర్ అవ్వండి, మంచి ర్యాంక్ రావాలి. ఓకేనా, ఆల్ ద బెస్ట్.